తెలంగాణలో జమిలీ ఎన్నికలు రానున్నాయా? కేంద్రంతో పాటు రాష్ట్రానికి ఒకేసారి ఎన్నికలు రానున్నాయా? బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఒకేసారి అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని హాట్ కామెంట్స్ చేశారు. జనగణన 6 నెలల్లోపు పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. అలాగే మహిళా రిజర్వేషన్లు కూడా ఎన్నికల్లోపు పూర్తి అవుతాయని చెప్పారు. ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్ పై ఆంతర్యమేంటి? జనగణన పూర్తయిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పార్లమెంట్లో, అసెంబ్లీలో అనేకమైనటువంటి మార్పులు చేర్పులు సంభవిస్తాయి. ఆ తర్వాత 33% ఉమెన్ రిజర్వేషన్స్, ఇవన్నీ కూడా రాబో సాధారణ ఎన్నికల లోపల పూర్తయ్యేటువంటి అవకాశం. ఎందుకు చెప్తానంటే నేను జేపీసీలో సభ్యులు 1 నేషన్ 1 ఎలక్షన్లో కూడా. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది, 33% ఉమెన్ రిజర్వేషన్ జరుగుతుంది. ఇవాళ నేను ఇది నాది అని అవకాశం కూడా లేదు. ఏది ఎక్కడ ఉమెన్ అవుతుంది, ఏది ఎక్కడ ఏం రూపురేఖలు మారుతాయో తెలియదు. బట్ దయచేసి మన పార్టీలో మీరు పనిచేసి ప్రూవ్ చేసుకోండి. మీకు ఇచ్చిన బాధ్యతను దానికి న్యాయం చేయండి. పదవు లేవు అని కాకుండా అనేకమైన బాధ్యతలు పనులు ఉన్నాయి. చాలా రకాలుగా బాధ్యతలు ఉన్నాయి. అయితే మీరు చూస్తున్న సోషల్ మీడియా చూసినా ప్రతి వర్క్ వాళ్ళ నేషనల్ లెవెల్ మీరు చూస్తుంటే ఒక్కొక్క దానికి ఒక వింగ్. రైట్, ఎంపీ లక్ష్మణ్ కామెంట్స్ వెనక ఆంతర్యం ఏంటి? మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికలకు సంబంధించి ఆయన రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరించడం జరిగింది. విజయవంతంగా ఆ ఎన్నిక పూర్తి చేసినందుకు గాను రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, అదేవిధంగా ఇతర బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు కలిసి ఆయనకు సన్మానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే 1 నేషన్ 1 ఎలక్షన్కు సంబంధించి ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం ఏదైతే పావులు కదుపుతా ఉంది, ఖచ్చితంగా ఈ టర్మ్లోనే, ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ టర్మ్లోనే, ఈ మూడవ టర్మ్లోనే తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒకవైపు బ్యాక్ ఎండ్ దీనికి పన్ను నడుస్తూ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎంపీ లక్ష్మణ్ కొన్ని కీలక కామెంట్లు చేయడం జరిగింది. వచ్చే తెలంగాణలో జరిగే ఎన్నికలు కూడా పార్లమెంట్ ఎన్నికలతో కలిపి జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా జనాభా లెక్కలకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో జనాభా లెక్కలు పూర్తి చేసేందుకు 2 నుంచి 3 సంవత్సరాల సమయం తీసుకునేది, కానీ ఈసారి మాత్రం జనాభా లెక్కలు కేవలం 6 నెలల్లో పూర్తి చేసేందుకు కసరత్తు జరుగుతుందని చెప్పి కూడా ఎంపీ లక్ష్మణ్ కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్కు సంబంధించి అంతకు ముందే ఏదైతే దేశవ్యాప్తంగా కూడా డీలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తి కాబోతా ఉంది. అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన ఏదైతే కొంతమంది నాయకులకు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మహిళా రిజర్వేషన్కు సంబంధించి 33% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా ఏదైతే గతంలో ఇప్పటికే ఏదైతే పార్లమెంట్లో బిల్లు కూడా బీజేపీ ప్రభుత్వం పెట్టింది, దాని ఇంకా అమలు కావడం లేదు. దీనికి సంబంధించి కూడా అయితే ఈ 2029లో జరుగుతుందా ఎన్నికలు, అదైతే 2028లో జరుగుతాయా అన్నది క్లారిటీ లేనప్పటికీ జమిలీ ఎన్నికలు, ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రానికి ఇటు లోక్సభకు 2 కూడా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతము జేపీసీ కమిటీలో మెంబర్గా ఉన్నారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో. సో ఖచ్చితంగా ఆయనకు సమాచారం ఉంది కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారనే చర్చ కూడా ఇప్పటికే జరుగుతూ ఉంది. మొత్తానికైతే 2029లో జరిగే అవకాశం జమిలీ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికలు, జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన కామెంట్స్తో మరొకసారి అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఎన్నికలు, అదేవిధంగా జనాభా లెక్కల ప్రక్రియ పూర్తి 6 నెలల్లో చేయడం, అదేవిధంగా ఇటు ఏదైతే మహిళా రిజర్వేషన్ ప్రక్రియ అది కూడా అమలు చేయడము, అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ, ఇవన్నీ కూడా జరుగుతాయి. జరిగిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని చెప్పి కూడా ఆయన అయితే కామెంట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రాజు, నిజంగా 6 నెలల్లోపు జనగణన పూర్తి చేయడం అనేది నిజంగా సాధ్యమవుతుందంటారా? ఎస్, ఎందుకంటే మనం గతంలో చూసుకున్నట్టయితే ఏదైతే గతంలో సంవత్సరాలకు కూడా జనగణనకు సంబంధించి ఆ సమయం తీసుకునేది, కానీ ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ కానివచ్చు, అదేవిధంగా ఆధార్ ఎనేబుల్డ్ కావచ్చు. సో ఇవన్నీ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా అత్యాధునికంగా కూడా ఈ జనాభా లెక్కలను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి జనాభా లెక్కలకు సంబంధించి 2026లో ప్రారంభిస్తామని చెప్పేసి కూడా గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి 6 నెలల్లో పూర్తి చేసే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నట్టుగా కూడా ఆయన మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంది.
6 నెలల్లో జనాభా ప్రక్రియ పూర్తయిన తర్వాత డీలిమిటేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియలో ఈ అసెంబ్లీ స్థానాలు కానివచ్చు, లోక్సభ స్థానాలు కానివచ్చు పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో కూడా ఇంకా అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. నియోజకవర్గాల బౌండరీస్ కూడా అన్ని దాదాపు కొన్ని మారే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి అవుతుందని చెప్పి కూడా ఆయన మాటల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైతే మహిళా రిజర్వేషన్ గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా ఏదైతే పార్లమెంట్లో పెండింగ్లో ఉంటూ వస్తూ ఉందో మహిళలకు 33% రిజర్వేషన్ ప్రక్రియ కూడా ఈ యొక్క నరేంద్ర మోడీ నాయకత్వంలోనే ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా లక్ష్మణ్ కామెంట్ ద్వారా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి కొన్ని కీలకమైనటువంటి విషయాలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానివచ్చు, మహిళా రిజర్వేషన్ కానివచ్చు, డీలిమిటేషన్ ప్రక్రియ కానివచ్చు, సో ఇట్లాంటి కీలకమైనటువంటి అంశాలు గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ ఏదైతే చెప్తా ఉందో సో అవన్నిటినీ కూడా పూర్తి చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే మనకు తెలుస్తూ ఉంది. ఆయన వ్యాఖ్యలు కూడా మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. సో ప్రధానంగా ఏదైతే తెలంగాణకు సంబంధించి కొంతమంది నాయకులకు కూడా ఈ మీటింగ్ ద్వారా ఆయన ఏదైతే కొంతమందికి చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. నాయకులు ఎవరు అధైర్యపడద్దు, ఖచ్చితంగా సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలతో పాటే జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. అయితే రాజు, నిజంగా తెలంగాణలో జమిలీ ఎన్నికలు గనక జరిగితే సిచ్యువేషన్స్ ఏ విధంగా మారే ఛాన్స్ ఉందంటారు మన తెలంగాణ రాజకీయంలో? ఎస్, ఇప్పటికే గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే 2014 వరకు కూడా తెలంగాణలో జమిలీ ఎన్నికలు అంటే ఏదైతే లోక్సభ ఎన్నికలతో పాటు కూడా తెలంగాణలో కూడా 2014 వరకు కూడా ఎన్నికలు ఏకకాలంలో జరిగేటివి. సో అసెంబ్లీ అదేవిధంగా పార్లమెంటు రెండు ఒకేసారి జరిగేటివి. కానీ 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏదైతే 2019లో ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. కానీ 2014 తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 కంటే ముందు ఆయన ముందస్తుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2019లో జరగాల్సినటువంటి ఎన్నికలు 2018లో జరిగాయి. ఆ తర్వాత 2018 తర్వాత మళ్ళీ 2023లో జరిగాయి. యాక్చువల్లీ 2019లో జరిగితే 2024లో లోక్సభ ఎన్నికలతో పాటు జరగాలి. కాబట్టి కేసీఆర్ 6 నెలల ముందు ఎన్నికలకు వెళ్ళారు. కాబట్టి అప్పటి నుంచి కూడా లోక్సభ ఎన్నికల కంటే 6-7 నెలల ముందు కూడా మనకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో మళ్ళీ ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక జరిగితే లోక్సభ ఇటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్రానికి శాసనసభ ఎన్నికలు కూడా అప్పుడే జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం ఏదైతే ఉందో ఈ విధానం కేవలం బీజేపీకి అనుకూలంగా ఉండేందుకే అని చెప్పేసి ఒకవైపు ఇటు రాజకీయ విమర్శలు ప్రత్యేకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇండియా కూటమి నుంచి కావచ్చు గత కొన్ని రోజులుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కొలుదూరిన ప్రజాస్వామ్యబద్ధంగా కొలుదూరిన ప్రభుత్వాలను సో ఏ విధంగా రద్దు చేస్తారు, సో ఒకవేళ ముందుగానే దాని యొక్క పరిమితి ఏదైతే కాల పరిమితి పూర్తయిన వాటిని జమిలీ ఎన్నికలు జరిగేంత వరకు కూడా ఆపుతారా, సో ఇట్లాంటి ప్రశ్నలు కూడా చాలా వరకు కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఒకవైపు జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో సో దీనికి సంబంధించి చర్చ కూడా గతంలో ఒకసారి జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించి పూర్తి స్థాయి నిర్ణయం కూడా ఇంకా తీసుకోలేదు. ఇది ఒకవేళ జమిలీ ఎన్నికలు కనుక పూర్తయితే సో రాష్ట్రంలో ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఒకవైపు రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు కనుక వచ్చినట్టయితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా ఇప్పటికే ఏదైతే ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా తెలంగాణలో 8 స్థానాలను గెలుచుకుంది. కాబట్టి సో కేంద్రంలో ఏదైతే జమిలీ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా నేషనల్ పర్స్పెక్టివ్ ఆధారంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా జాతీయ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ప్రధానంగా కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కానివచ్చు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అంశాలు ఖచ్చితంగా దీనికి దారితీస్తాయి. కాబట్టి అప్పుడు ఖచ్చితంగా త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కొంతమంది భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.